కమ్యూనిస్ట్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉప ఎన్నికల్లో సిపిఎం కు రహస్య ఎజెండా ఉందంటూ నారాయణ చేసిన వ్యాఖ్యలకు రాఘవులు స్పందించారు. ఆ ఎజెండా తెలిస్తే నారాయణ చెప్పాలన్నారు. ఉన్నమాటంటే ఉలికెందుకని నారాయణ అంటే తమకు ఉలికేమీ లేదని రాఘవులు కౌంటర్ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థికి సిపిఎం అభ్యర్థులు ఓటు వేశారా లేదా? మేము చిత్తూరు జిల్లాలో టీడీపీకి మేము ఓట్లు వేసాం. సిపిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీకి ఓట్లు వేశారు. ఆ రోజు అది కూడా రహస్యంగా చేసింది కాదు, బహిరంగంగా చేసాం. అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థికి చేసాం, పక్కన నెల్లూరులో తెలుగుదేశం అభ్యర్థికి చేసాం. మరి ఆ రోజు అక్కడ రహస్య అజెండా ఏముందో వారు చెప్పాలి. రాజకీయాలు జడ పదార్థాలు కావండి, ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. మారేదానికి అనుకూలంగా రాజకీయ పార్టీలు నిర్ణయించుకుంటూ ఉంటాయి. ఈ రోజు మాట్లాడేది రేపు దాకా ఉండవు. రాజకీయ మార్పులు వచ్చే తరుణంలో రాజకీయ పార్టీల విషయాలు మారుతూ ఉంటాయి. జడ పదార్థం కాదని వారు చెప్పినప్పుడు మాకు రహస్య అజెండా గురించి ఎందుకు అడగడం? మార్పులు ఇది కూడా ఒక మార్పు అనుకోవచ్చు కదా. మా దగ్గర రహస్య అజెండాని ఎక్కడ ఎందుకంటున్నాను, ఆ మార్పులో భాగం ఇది ఒక మార్పు అనుకోవచ్చు కదా. మరి భవిష్యత్తులో వాళ్ళ బయట ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అంటే వాళ్ళకి బట్టి ఇప్పుడు పోవచ్చు, మనకేం తెలుసు అన్నాను. అన్న మాట అంటే ఊరికెందుకని నాకు వాళ్ళ అయితే అన్నీ రోజు వామపక్ష ఐక్యతలు వీటన్నిటి గురించి మాట్లాడుకోవడానికి ప్రతిదీ మాట్లాడుకోవాలి. మనకి ఉన్నమాట కమ్యూనిస్టుల మధ్య ఉన్న మాటలన్నీ బహిరంగంగా అనుకున్నాయంటే నాకేం అర్థం చూడదు. ఉన్నమాట మాత్రం ఊరికి మాట్లాడితే అంటే సమాధానం చెప్పడం తప్ప ముందులో ఉంది తలుపులో ఉంది.